ఇక ఇప్పటికే 7 గంటలకు పంచాయతీ మూడో విడత తుది దశ పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఓటర్లు నెమ్మదిగా పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది, పోలింగ్ సరళికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మణికేశ్వర్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. మణికేశ్వర్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మణికేశ్వర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా సాగుతుంది, అదేవిధంగా ఏర్పాట్లకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆనంద్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. అంటే దాదాపు ఈ మొదటి రెండో విడత లాగానే ఈ మూడో విడత కూడా భారీగా చలి తీవ్రత ఎక్కువ ఉంది. దాంతో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ ఓటర్లు తమ ఓటుకు వినియోగించడానికి కొంత ఆలస్యం అవుతుంది. అంటే ప్రతి కేంద్రం దగ్గర ఒక 10-15 మంది ఓటు తమ హక్కును వినియోగించుకున్నప్పటికీ ఇంకా భారీగా ఓటర్లు రావాల్సి ఉంది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 20 మండలాల్లో 494 గ్రామ పంచాయతీలో ఇవాళ ఎన్నిక జరుగుతుంది. ఇప్పటికీ ఇందులో 47 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మరొక 447 పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికోసం 1577 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దాదాపు 5.5 లక్షల మంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకున్నారు. దీనికోసం అటు ఎన్నికల కమిషన్ అయితేమి, ఇటు జిల్లా అధికార యంత్రాంగం అయితేనే అన్ని విధంగా ఏర్పాట్లు చేసింది. కానీ అనూహ్యంగా నిన్న కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో నిన్న ఒక అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ప్రధానంగా సిరిపూర్ యు మండలంలోని పంగిడి గ్రామ పంచాయతీకి వచ్చే పెద్దదోబ గ్రామంలో 16 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. అంటే వాళ్ళు ఛత్తీస్గఢ్కు సంబంధించిన వాళ్ళు షెల్టర్ కోసం ఇక్కడికి వచ్చారని చెప్పి తెలిసింది. ఈ విషయం SIB అంటే స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ముందుగానే పసిగట్టింది. దానికి అనుగుణంగానే వాళ్ళపైన నిన్న తెల్లవారుజామున పోలీసు యంత్రాంగం వాళ్ళని చుట్టుముట్టింది. వారంతా ఛత్తీస్గఢ్కు సంబంధించిన మావోయిస్టులు 9 మంది మహిళలు, మరొక 7 పురుషులు ఉన్నారు. అంటే 16 మంది. వాళ్ళు ఈ నెల 11న పోలింగ్ అంటే మొదటి విడత ఎన్నికల్లో ప్రారంభమయ్యే నాటికే షెల్టర్ జోన్ కోసం కుమరంభీం జిల్లాకు వచ్చినట్టుగా ఒక పోలీసు యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే 11వ తేదీ నాడు, తర్వాత రెండో విడత 14వ తేదీ నాడు కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. కానీ నిన్న అనూహ్యంగా పోలీసు యంత్రాంగం వాళ్ళని చుట్టుముట్టారు. పోలీసు కాల్పులకు లేకపోతే ఎదురు కాల్పులకు తావు లేకుండా వారు 16 మందిని పోలీసు యంత్రాంగం మూడో కంటికి తెలియకుండా హైదరాబాద్ తరలించింది. దాంతో ఒక్కసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉలిక్కిపడింది. ఇవాళ మూడో విడత ప్రారంభం కావాల్సిన నేపథ్యంలో ఒక ముందు రోజు 16 మంది మావోయిస్టులు అదుపులోకి తీసుకున్నారనే ఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం చూసింది. దానికి అనుగుణంగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాదు, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్ జిల్లాకు సంబంధించిన అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీసు యంత్రాంగం పొజిషన్ తీసుకున్నది. మనం ఇప్పుడు తలమడుగు మండలంలోని కజ్జర్ల అనే ఒక ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ CISIల నేతృత్వంలో బందోబస్తు కొనసాగుతుంది. అంటే ఎలాంటి చిన్న సంఘటనకు తావియకూడదనే ఆలోచన పోలీస్ యంత్రాంగం భావిస్తుంది. అంటే ప్రశాంతంగా జరిగేలా చూస్తోంది. నిజంగా చెప్పాలంటే నిన్న ఒకవేళ ఒక చిన్న ఎదురుకాల్పులో లేదా ఒక తూటా పేలిన మాత్రం అది ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా సంచలనాత్మకమైంది. అంటే పంచాయతీ ఎన్నికలు సజావుగా ముగుస్తున్నాయి అనుకున్న తరుణంలో ఇలాంటి ఘటన చూసుకోవడంతో మాత్రం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక పంచాయతీ ఎన్నికలను ఇప్పుడు మావోయిస్టుల పట్టుబడ్డ వారిని పక్కన పెడితే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సరళి అయితే ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి అయితే ఘటనకు ప్రారంభం లేకుండానైతే కనిపిస్తుంది. మొదటి విడతలో 79%, రెండో విడతలో 80-85% నమోదైంది పోలింగ్ శాతం. ఈ మూడో విడతలో 100% నమోదు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తుంది. నిన్న మొన్న ఎన్నికల సరళిని అంచనా వేసే రాజకీయ పార్టీలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భిన్నమైన తీర్పు వచ్చింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షాలైన BRS, BJP మధ్య నువ్వా నేనన్నట్టుగా పోటీ కనిపించింది. అయితే చాలా చోట్ల ప్రతి గ్రామంలో అంటే ప్రతి మండలంలో ప్రధాన పార్టీలకు సమానంగా స్వతంత్రులు గెలుపడం కూడా రాజకీయంగా ఒక చర్చనీయాంశంగా మారింది. ఆ స్వతంత్రంగా గెలిచిన అభ్యర్థులను అటు కాంగ్రెస్, ఇటు BRS, ఇటు BJP తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేయడము క్షేత్రస్థాయి రాజకీయాన్ని మలుపు తిప్పేలా చేసింది. దానికి అనుగుణంగానే మూడో విడతలో జరుగుతున్న ఈ పోలింగ్లో స్వతంత్రులపై తమ మద్దతుదారులే గెలుచుకోవాలని చెప్పి ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. దానికి అనుగుణంగా గ్రామ స్థాయిలో కూడా ఒక ఉత్కంఠత కనిపిస్తుంది. పైగా ఇది మూడో విడత. ఇవాటితో పోలింగ్ ప్రశాంతంగా ప్రక్రియ ముగిసిపోతుంది స్థానిక సంస్థలు. అందులో గ్రామ పంచాయతీలు అంటే మండల, జిల్లా
స్థాయిలో రాష్ట్ర స్థాయికి తీసుకుపోతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ క్షేత్రస్థాయిలో పనిచేసే బలం మాత్రం గ్రామ స్థాయిలోనే ఉంటుంది. జెండాలు పోసే వాళ్ళైతేనేమి, జై కొట్టేవారైతేనేమి, అనుచరులుగా తిరిగే వాళ్ళంతా గ్రామస్థాయి క్యాడరే. వాళ్ళందరూ తమకు అనుకూలంగా ఉండాలని చెప్పి ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. పైగా రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే భిన్నంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ శాసనసభ ఈ నియోజకవర్గాలను కూడా పరిగణన తీసుకుంటే మొత్తం 10 నియోజకవర్గాలు. ఈ 10 నియోజకవర్గాల్లో 4 కాంగ్రెస్ ఖాతాలో, మరొక 4 బీజేపీలో, మరొక 2 బీఆర్ఎస్ ఖాతాలు ఉన్నాయి. వీటిని కూడా అంచనా వేస్తే మిగతా పైచేయి సాధించేందుకు అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఓటర్లు ఎవరిని అనుసరిస్తారు, ఎవరికి ఆశీర్వాదిస్తారని తేలాల్సి ఉంది. ఇవాళ 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ సహజంగానే మిగతా 2 దశల మాదిరిగానే 2 గంటల కల్లా ఓటింగ్ పూర్తిగా వచ్చిన వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకునేలా 1 నుంచి 2 గంటల లోపు మాత్రం భోజన విరామం, 2 తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే చాలా ప్రాంతం ఇవాళ 3వ విడతలకు సంబంధించి అటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అయితేనేమి, ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి, ఏజెన్సీ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి, కొంత సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి, పైగా రాజకీయ వైరం ఎక్కువ ఉన్న కేంద్రాలు ఉన్నాయి. వీటి ఫలితాలు ఎక్కడ ఇబ్బంది రాకుండా లేదా అనుమానాలకు తావియకుండా ఉండేందుకు కూడా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తుంది. దానికి అనుగుణంగా గ్రాస్ లెవెల్లో ప్రత్యేకమైన నోడల్ అధికారులను, పైగా కొన్ని సందర్భాల్లో కొన్ని పోలింగ్ కేంద్రాలు అత్యవసరం అనుకుంటే, కొన్ని అధికంగా ఆలస్యం అవుతుంది అనుకుంటే కొంత అదనపు సిబ్బందిని కూడా పంపించేందుకు ప్రయత్నం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇప్పుడు మనం ఉన్న తలమడుగు మండలం కూడా ఇది ఆదిలాబాద్ జిల్లాలోని బోతు నియోజకవర్గ పరిధి. ఇవి అంతా చాలా వరకు రాజకీయ చైతన్యము, అట్లా ఏజెన్సీ ప్రభావిత ప్రాంతం, ఒకప్పటి వామపక్ష ప్రభావిత ప్రాంతాలలో కూడా ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇందులో ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం తలమడుగు, బోతు, సోనాల, నేరడగొండ, గుడియత్తూరు, బజరత్నూర్ మండలాల్లో ఎన్నికలు జరుగుతుంటే ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చేసరికి ఆసిఫాబాద్, కాగజ్ నగర్, రెబ్బెన, తిరియాని ఈ మండలాల్లో జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో బాసర, తానూరు, ముదోల్, బైన్సా, కుబీర్. మంచిర్యాల జిల్లాకు వస్తే చెన్నూరు, కోటపల్లి, భీమిని, జైపూర్, మందమరి. ఇవి అంటే వీటిని ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే నిర్మల్ జిల్లాలో పక్కా ముదోల్ నియోజకవర్గం అంటే బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రాతినిధ్యం వహిస్తున్నది ముదోల్ నియోజకవర్గం. ఆదిలాబాద్ జిల్లాకు వస్తే బోతు నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రాతినిధ్యం వహిస్తుంది. మంచిర్యాల జిల్లాకు వస్తే చెన్నూరు నియోజకవర్గంకు సంబంధించిన మండలాలు రాష్ట్ర మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్నది. అట్లాగే కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చేసరికి బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోబల్ లక్ష్మి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఫలితంగా 3 పార్టీలకు కూడా ఒక ఉత్కంఠత కనిపిస్తుంది. అధికారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ సూచనలు చేసింది. నిన్నటి జరిగిన మావోయిస్టులకు అదుపులోకి తీసుకున్న ఘటన కూడా కలకలం రేకొచ్చింది. దానికి అనుగుణంగానే ఎన్నికల ప్రక్రియను సజావుగా ముగించేందుకు ఉదయం నుంచే అటు జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎస్పీలకు ఆదేశాలు వచ్చినాయి. దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో బలగాల మోహరింపు కొనసాగుతుంది అని ఇది ఇక్కడ తాజా పరిస్థితి. హైదరాబాద్ స్టూడియో.